గుడ్ మార్నింగ్ ఆల్. ప్రతిరోజు మనం డైలీ అనాలిసిస్ వీడియో చేస్తున్నాం కదా. దీనితో మనం డైలీ 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. సో మార్కెట్లో నిన్న ఏ విధంగా మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది ఒకసారి చూద్దాము. దాని తర్వాత మార్కెట్ ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మరి మనం ఈ రోజు ఎట్లా ప్లాన్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి, ఎట్ సైడ్ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రైవేట్ కమ్యూనిటీలో యాడ్ చేస్తాను. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందులో ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఇస్తుంటాను. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ టెలిగ్రామ్లో బయోలో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ వస్తూ ఉంటాయి. సో మరి మార్కెట్ ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, సో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు నేను నిన్న చెప్పాను అండ్ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. నేను టెలిగ్రామ్లో ఏం అప్డేట్ చేశానంటే మార్కెట్ అనేది స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది అప్ సైడ్కి. సో ఓన్లీ ఐడెంటిఫై అప్ సైడ్ ట్రేడ్స్ అని చెప్పాను. ఒకవేళ సెటప్ రాకపోతే సెటప్ ట్రేడింగ్ కూడా చేయదని చెప్పాను. సో మార్కెట్ అదే విధంగా మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇచ్చింది. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. నేను ఇందులో కూడా చెప్పాను, ఏం చెప్పానంటే ఈ జోన్ అనేది గ్రీన్ జోన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు సెల్లింగ్ సైడ్ ఎంట్రీ చూడడానికైనా లేదంటే బయింగ్ సైడ్ ఎంట్రీ చూడడానికైనా నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే సెల్లింగ్ సైడ్ ఎంట్రీ చూడమని చెప్పాను. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేస్తుందో, ప్రాపర్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇదే జోన్ దగ్గర రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను నేను. సో మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, ప్రాపర్గా రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి సాలిడ్గా మార్కెట్ అనేది పెరిగింది. అదే జోన్ నుంచి మార్కెట్ పెరిగింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలని నేను క్లియర్గా చెప్పాను. సో దాని తర్వాత అప్ సైడ్ మార్కెట్ అప్ సైడే మూవ్మెంట్ ఇచ్చింది క్లియర్గా. మీరు 15 మినిట్స్లో టైం ఫ్రేమ్లో చూసుకున్నా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా చాలాసార్లు మార్కెట్ అనేది ఆపర్చునిటీస్ మనకు మార్కెట్ ఇచ్చింది. ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చింది, బుల్లిష్ యాంగిల్ ప్యాటర్న్. ఇక్కడ హ్యామర్ క్యాండిల్తో ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది, ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది, ఇక్కడ ఆపర్చునిటీ. ఎక్కడైనా మనకు ఆపర్చునిటీస్ ఇచ్చింది అప్ సైడ్కి. మీరు ఏ ఒక్క ప్లేస్లో ట్రేడ్ చేసినా మీ ట్రేడ్ అనేది ప్రాఫిట్లోనే ఉంది. సో మరి ఈ రోజు కూడా మార్కెట్ అప్ సైడే వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు ఏ జోన్స్ ఇంపార్టెంటో చూద్దాము. అండ్ ఇంకొకటి నేను యూరో యూఎస్డి కూడా ఇచ్చాను జోన్స్. యూరో యూఎస్డిలో కూడా ఈ 2 జోన్స్ ఇచ్చాను. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ని బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మార్కెట్ ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. అప్ సైడ్కి మార్కెట్ వెళ్తుందని చెప్పాను. చూడండి మార్కెట్ ఇదే గ్రీన్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడ నుంచి సాలిడ్గా పెరిగింది విత్ ప్రాపర్ క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్, మార్నింగ్ స్టార్ కన్ఫర్మేషన్తో. చూడండి మన జోన్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. ఏం లేదు, సింపుల్గా నేను ఏవైతే జోన్స్ ఇచ్చానో ఆ జోన్స్ని మీరు డ్రా చేసుకోండి. ప్రాపర్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయండి. ఎప్పుడైతే ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తుందో, క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ కానీ చార్ట్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కానీ ఎట్లాంటి కన్ఫర్మేషన్ మీకు వచ్చినా ఆ కన్ఫర్మేషన్ తీసుకొని ఆ జోన్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకోండి. ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ప్రాపర్ టార్గెట్తో ఎంట్రీ అవ్వండి. ఖచ్చితంగా మీ టార్గెట్ అనేది 70 to 80% విన్ అయ్యే అవకాశం ఉంటుంది. విత్ డిసిప్లిన్తో ట్రేడింగ్ చేయాలి. విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్తో ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు మీరు. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే, గోల్డ్లో చూసుకుంటే కనుక ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ ఉంది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఈ జోన్ దగ్గరికి మార్కెట్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. కానీ ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసుకుని మళ్ళీ మార్కెట్ అనేది పెరిగింది. నో ప్రాబ్లం. ఇదే జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినా ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. సో ఇది ఎంట్రీ జోన్ అండ్ ఇది కూడా బయింగ్ జోన్. సో ఇది సేఫ్ ఎంట్రీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ ఒకసారి టచ్ చేసి మార్కెట్ అనేది పెరిగింది. సో ఇది సేఫ్ ఎంట్రీ కాదు, కానీ ఇది మాత్రం సేఫ్ ఎంట్రీ. ఇది మాత్రం సేఫ్ ఎంట్రీ. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ చూసుకొని ట్రేడ్ తీసుకోండి. ఖచ్చితంగా 90% మీ ట్రేడ్ అనేది విన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. సో ఈ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ నుంచి మీరు బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే కనుక, డౌన్ సైడ్కి మార్కెట్ వెళ్తే కనుక ఇదే జోన్ ఇంపార్టెంట్. ఇదే జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే, ప్రాపర్ బ్రేక్ డౌన్ ఉండాలి. ప్రాపర్ బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పడే అవకాశం ఉంది. డౌన్ సైడ్కి ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ట్రేడ్ చేయొచ్చు డౌన్ సైడ్కి. ఇది గోల్డ్. మనకు 1 అవర్లో టైం ఫ్రేమ్లో చూసుకున్నా ఇదే జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది. అండ్ ఇంకొకటి ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్.
మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికి వస్తుందో ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది చూడొచ్చు ఈ జోన్ నుంచి. ఎందుకు అంటే మార్కెట్లో ఇంతకుముందు ఈ జోన్ అనేది కీ జోన్ ఉండే, మార్కెట్ ఈ జోన్ వరకు రాలేదు, అది అంటే అన్టెస్టెడ్ జోన్గానే ఉంది. సో ఇప్పుడు టెస్ట్ అయితే కనుక ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది, ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీ చూడొచ్చు మీరు. సో సెల్లింగ్ ఎంట్రీకి తీసుకున్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ జోన్, ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీ చూడండి. సో ఇది అండ్ ఈవెన్ ఇంకా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా, న్యూ స్ట్రక్చర్ ఏమైనా యాడ్ అయినా నేను టెలిగ్రామ్లో ఇస్తాను, అందుకని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు అందులో నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి నేను క్లియర్గా పర్ఫెక్ట్గా మీకు అందులో నుంచి అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఇది 30 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి యూరో యూఎస్డి చూసుకుంటే కనుక యూరో యూఎస్డి అనేది ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ ఇప్పుడు మార్కెట్లో. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేస్తుందో, ఈ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే క్లియర్గా అప్ సైడ్ ఇంకా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ జోన్ని బ్రేక్అవుట్, ఆ జోన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే అప్ సైడ్ మీరు ఎంట్రీ చూడొచ్చు. ఎగ్జాంపుల్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బ్రేక్ చేసి ఈ జోన్ దగ్గరికి వస్తే ఇట్లా మీరు బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. అది జోన్ చేస్తే బ్రేక్అవుట్ చేస్తే, లేదు అంటే ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీ అనేది చూడండి, ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. ఒకవేళ ఆ జోన్ని కూడా మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్, ఈ జోన్ నుంచి బయింగ్ ఎంట్రీ చూడండి. ఒకవేళ ఈ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే, ప్రాపర్ బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది, మార్కెట్ స్ట్రక్చర్ కూడా షిఫ్ట్ అవుతుంది ఈ జోన్ నుంచి. సో ఇది ఈరోజు అనాలిసిస్ వీడియో. ప్రతి ఒక్కరు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.